Good morning, guys. Good morning. Hope you all doing great. How are you all? Welcome back to my YouTube channel. I am Naveen Golden Boy, Telugu best blogger, best fitness influencer, best YouTuber. Okay. ఏం స్మార్ట్ ఉన్నారా? నిద్రలకే లేచినా కూడా ఏం స్మార్ట్ ఉన్నారా? ఇంకా మోహం అడగలే ఏం అడగలే. నా డిష్ నాకే వెళ్ళేటట్టు ఉంది. ఎట్లా 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 పుట్టావురా ఇంత అందంగా నవ్వు? గాడ్ మస్ట్ బీ క్రేజీయా. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఇవాళ మనం మటన్ కర్రీ చేయబోతున్నాం. మటన్ కర్రీ. హాయ్ 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 చాలా రోజులు అవుతుంది మటన్ కర్రీ చేసుకొని తిని. అందులో నేను చేసుకొని తిని. ఓకే, ఇవాళ మటన్ కర్రీ చేద్దాం. ఫిష్ వీలైతే రేపు చేద్దాం. సో కాకపోతే ఫిష్ కూడా వేద్దాం, కాకపోతే ఫిష్ రేపు చేద్దాం. అండ్ ఉంది ఈ లిస్ట్ ఉందన్నమాట. ఈ వీక్లో మంచిగా ఇవాళ మటన్ కర్రీ చేసుకొని రేపు రేపు ఫిష్ చేద్దాము. ఎల్లుండి తలకాయ, బోటి, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నేను మళ్ళీ తిందామని చెప్పి అప్పట్లో ఇట్లా తింటుండే. నా పాత వ్లాగులు చూస్తే మీకు తెలుస్తుంది. ఒకరోజు తలకాయ, ఒకరోజు బోటి, ఇట్లా ప్రతి ఒక్కటి ఒక్కో రోజు ఒక్కో వెరైటీ వండుకొని అట్లా తింటుండే అనమాట. సో ఇప్పుడు కూడా మళ్ళీ అట్లా తిందామని చెప్పి అనుకుంటున్నా. సో చూద్దాం ఏమవుతుందో. ఇవాళ అయితే మటన్ కర్రీ వండుదాం మనం. ముందు మా మురళిపైకి ఫోన్ చేసి అడగాలి, ఉందా మటన్, ఉన్నావా నువ్వు అని చెప్పి. ఎందుకంటే నేను ఆడ తప్ప వేరే దగ్గర తీసుకో. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మోహంగా అడుక్కున్నా. ఇప్పుడు ఇంకా స్మార్ట్ ఉన్నాలే. నవీన్ గోల్డెన్ బాయ్ అంటే స్మార్ట్ అంటే నవీన్ గోల్డెన్ బాయ్ రా. సో ఫోన్ చేసిన మటన్ షాప్ మురళిబాయికి, ఉన్నా అన్న వచ్చేసి మటన్ ఉందా అని చెప్పి అన్నాడు. సో దాగేసి పోయేసి మటన్ తెచ్చుకున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు, వీ హ్యావ్ హియర్ ఆటమ్ ఇన్స్టెంట్ ఎలక్ట్రోలైట్ ట్యాబ్లెట్స్ అనమాట. సో ఇందులో మీకు 20 ట్యాబ్లెట్స్ వస్తాయి. ఇది పింక్ లెమనైడ్ ఫ్లేవర్ అనమాట. సో ఎలక్ట్రోలైట్స్ ఎట్లా అంటే, మీరు ఎప్పుడైనా సరే హెవీ ఇంటెన్సిటీ వర్కౌట్ చేసినప్పుడు, హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసినప్పుడు మీకు స్వెట్ చాలా పోతుంది. అండ్ నార్మల్గా స్వెట్ అనేది పర్సన్ టు పర్సన్కి డిఫరెంట్ ఉంటుంది అనమాట. కొంతమందికి చాలా తక్కువ పోతుంది స్వెట్, కొంతమందికి చాలా ఎక్కువ పోతుంది. సో అట్లా స్వెట్ ఎక్కువ పోయినప్పుడు మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేవి స్వెట్ ద్వారా వెళ్ళిపోతాయి అనమాట. సో మన బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి వాటర్కి మధ్యలో మనం ఎక్కువ వాటర్ తాగడానికి ఇష్టపడం. నేనైతే అస్సలే తాగాను వాటర్కి వర్కౌట్ చేసే మధ్యలో వాటర్ తాగడం. ఓకే, సో అట్లాంటప్పుడు మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది, మీరు ఎక్కువ స్వెట్ పోతుంది, మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది, మీరు వాటర్ ఇంకెక్కువ తాగుతలేరు అనిపించినప్పుడు మీరు ఈ ఇన్స్టెంట్ ఎలక్ట్రోలైట్ ట్యాబ్లెట్స్ అనేవి మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఏం లేదు, దీంట్లో 20 ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో మీరు ఏంటంటే ఒక 200-300 ml వాటర్ తీసుకొని అందులో ట్యాబ్లెట్ చేసి మిక్స్ చేసారంటే కథం. సో అది మీరు వర్కౌట్కి మధ్యలో కొంచెం సిప్ చేసుకోవచ్చు, లేకపోతే వర్కౌట్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకటేసారి తాగి బాడీని డీహైడ్రేట్ ఇన్స్టెంట్గా హైడ్రేట్ ఉంచుకోవచ్చు. ఓకే, సో అదనమాట. అండ్ ఇది కంపల్సరీ వాడాలా అంటే యో విష్, వాడితే మంచిది, మీకు వాడకపోవాలంటే మీ ఇష్టం కాదు. సో ఇది మన యాజ్ ఇట్ ఈజ్ న్యూట్రిషన్ వెబ్సైట్లో పోయి తీసుకోండి, ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళు. సో తీసుకునే ముందు నా కూపన్ కోడ్ యూజ్ చేయండి, నవీన్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పేసి. ఇది ఒక్కటే కాదు, యాజ్ ఇట్ ఈజ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా నవీన్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పి నా కూపన్ కోడ్ యూజ్ చేసుకోవాలి, మీకు డిస్కౌంట్ వస్తుంది. నిన్న ఎవడో వాట్సాప్ అంకుల్ మళ్ళీ ఇట్లా వాట్సాప్లో ఏమంటారు, ఏదో రూమర్ పాస్ వచ్చినట్టు ఏమని మళ్ళీ పెట్రోల్ బంకులు బంద్ అయిపోతున్నాయి అది అంటే. ఇక నిన్న మళ్ళీ పెట్రోల్ బంకులు దగ్గర గుట్టవాళ్ళ పబ్లిక్ పెట్రోల్ తీసుకున్నాను పోయినా నేను, మస్తు పబ్లిక్ ఉండే. ఇదే మెషిన్ ఆయన మళ్ళీ వచ్చేసిన, మళ్ళీ పెట్రోల్ అది తీసుకోవాలి. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. సో మటన్ పట్టుకొచ్చేసిన, బాసనలు తోమేస్తే టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. బాసనలు తోమేసినప్పుడే ఇక మనం కుకింగ్ అనేది షురూ చేద్దాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ బాయ్స్ కిచెన్. ఓకే, సో మటన్ని ఫ్రెష్గా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులోనే సేమ్ మనం లాస్ట్ టైం బోన్ సూప్ చేసినప్పుడు ఎట్లయితే మ్యారినేట్ చేసానో అట్లనే ఇప్పుడు ఇందులో యాపిల్ సైడర్ వినిగర్ చేసి మ్యారినేట్ చేస్తారు అనమాట. సో దీనివల్ల యాజ్ యూజువల్ అబ్జర్ప్షన్ పెరుగుతుంది. అబ్జర్ప్షన్ అనేది దీంట్లో కూడా బొక్కలు ఉంటాయి కాబట్టి లైట్గా, సో అబ్జార్ప్షన్ అనేది పెరుగుతుంది అనమాట మనకి. అందుకే 20 ml వేస్తున్నాను, అంత ఎక్కువ వేస్తలేను. దీన్ని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసి మనం ఉల్లిగడ్డలు అవి ఏముంది, కాలు ఉల్లిగడ్డ కోసేసుకున్నాం అనుకో, ఆ ఉల్లిగడ్డ కోసే వరకు ఇది మ్యారినేట్ అయిపోతుంది. తర్వాత దీన్ని అమాతం తీసేసి అందులో వేసేయచ్చు. ఓకే, ఉల్లిగడ్డ కోసేసి తదుపరి కర్తవ్యం ఏందనేది మీకు చూపిస్తాను. మేబీ ఇప్పుడు ఈ మటన్ కర్రీ కుక్ అవ్వడానికి చాలా టైం పట్టవచ్చు, ఎందుకంటే ఈ చిన్న పొయ్యి ఇంకా చిన్నగానే వస్తుంది, ఈ పెద్ద పొయ్యింది ఇంకా చేపేయలేదు స్టవ్. అది తెలుసు కదా, నేను అందరికి తెలిసిన విషయమే, నేను మబ్బుగా అని చెప్పండి. బద్ధకం ఎక్కువ నాకు. సో
సో తొందరగా ఏ పనులు చేయను. సో అందుకని చెప్పి అది దాని లైట్ తీసుకున్నా. అంటే లైక్ ఎప్పుడు చేపిస్తారా అంటే నేను ఇక ఇది కావాల్సిందే తప్పదు, ఇంకా ఇది ఆప్షన్ లేదు, ఇది కూడా ఖరాబ్ అయింది అనుకో అప్పుడు దీన్ని తీసుకొని పోతా, ఇది కావాల్సిందే తప్పదు అని చెప్పి. అట్లాంటి మనిషిని అనమాట. ఎప్పుడు బాగుపడుతున్నా ఏమో నేను. చోద్ పప్పు దినుసులు జీలకర్ర చాజీరా పసుపు గిసుపుది ఏమైందో ఎప్పుడు. అయ్యో అంతా మిక్స్ అయిపోయిందిరా. ఇండక్షన్ స్టవ్ మీద పడ్డది, పరిగిపోయింది అనుకున్నది, ఏం బాగలేదు. బ్యాచ్ యోగి ఇట్లా దుందుడుకు చేతలు ఎక్కువ భయం మనకి, దుందుడుకు వాళ్ళం మనం జర. అరే ఇంట్లో జీలకర్ర ఆవాలు వేయొద్దేమోరా మేబీ కదా, వెజ్లో వేయొద్దు కదా జీలకర్ర ఆవాలు, సారీ నాన్ వెజ్లో వేయొద్దు కదా జీలకర్ర ఆవాలు, నేను వేసేసిన. సో ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ వేసేసి జర అటు ఇటు తెలిపి కొంచెం దాన్ని ఏమంటారు కొంచెం లైట్గా బ్రౌన్ అయ్యేటట్టు, ఉల్లిగడ్డ ఇది తెలుసుగా మీకు ఎట్లా. అది అయిపోయిన తర్వాత ఇక దీంట్లో అల్లం వెల్లిపాయ పసుపు వేసేసి మళ్ళీ కొంచెం కలిపి తర్వాత కూరగాయ వేసేసి దాన్ని కొంచెం కలిపి దాంట్లో కొంచెం వాటర్ వస్తాయి కదా, కొంచెం వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు ఉప్పు కారం వేసి కొంచెం చింతపండు విసికేసి గరం మసాలా వేసి ఉడకబెట్టి మంచిగా 3-4 సీటీలు వచ్చిన తర్వాత దింపి చూసి ముక్క ఉడికిందా కదా అంటే దింపేసుడే అంతే. ఇక స్పెషల్ రెసిపీ అంటే ఇక స్పెషల్ రెసిపీ ఏం లేదు, ఇట్లనే చేసుకుంటాను నేను. అడగైనా మసిల్ బిల్డింగ్కి అలాగా స్పెషల్ రెసిపీ ఏముండదు, సేమ్ ఇట్లనే చేసుకుంటా. ఎందుకంటే మనకి ఇప్పుడు తెలుసు కదా మనం కాంపిటీషన్లో ఆడము పీకము. సో మంచిగా అన్నీ వేసుకొని అన్ని మసాలాలు అన్నీ వేసుకొని మంచిగా తింటా. ఏవి కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మసాలాల్లో పెద్ద క్యాలరీస్ ఉండవు, అవి మనకి పెద్ద హామ్ కూడా ఏం చేయవు. ఈ ఆయిల్ ఎందుకు రా అంటే ఆయిల్ కొంచెం టేస్ట్ వస్తుంది అని చెప్పి. నా దగ్గర ఘీ ఉంది, ఘీ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఘీతో ఏందిరా అంటే అంత టేస్ట్ రాదు. సో కొంచెం టేస్ట్ కోసం కొంచెం ఆయిల్ వేసిన అంతే, అది కూడా ఏమంత ఫరక్ చేయదు మనని. ఓకేనా, సో గదనమాట ముచ్చట. సో ఇట్లా కలిపేసి మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అయిపోయిన తర్వాత దాంట్లో వాటర్ అంతా వచ్చేస్తాయి కదా, వాటర్ ఇట్ వచ్చినప్పుడు అప్పుడు ఉప్పు కారం వేసేసి కొంచెంసేపు అట్లా పెట్టి తర్వాత చింతపండు రసం బిసికేసి అప్పుడు కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ పెడతారనమాట. సో చింతపండు నానబెట్టాలి, ఇప్పుడు నేను మర్చిపోయినా నానబెడదాం చింతపండు. సో అది అట్లా అవుతుంటే నేను ఒక స్కూప్ ఈడ వేపుడు నేను చేస్తున్నా. ఇంకొక పెద్ద టాస్క్ ఏముందిరా అంటే అయిపోయిన తర్వాత బట్టలు ఉతికేసుకోవాలి. కేరళకి మొత్తం ఏమేమి అవుట్ఫిట్లు కావాలో అవన్నీ తీసి పక్కకు పెట్టేసుకోవాలి. చాలా ఉన్నాయి, ప్యాంట్ షర్ట్లు అన్నీ ఉతకడానికి ఉన్నాయి. సో అవన్నీ ఉతికేసేసి కేరళ అవన్నీ పక్కకు పెట్టేసి చూసుకోవాలి. పెద్దగా అవుట్ఫిట్లు ఏం లేవు మన దగ్గర, ఏం వేసుకోవాలని అర్థమవుతుంది నాకు, ఏం వేసుకోవాలి ఏం చేస్తాను ఏం అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. సో 2 whole egg omelets, mutton curry, rice, onion and Navin Golden Boy Deng Thinnings. Okay, let me give you some knowledge or కొంచెం మోటివేషన్ అనుకోవచ్చు, లేకపోతే కొంచెం స్ట్రెంత్ అనుకోవచ్చు, కొంచెం మెంటల్ స్ట్రెంత్ మీకు ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఓకే, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, బట్ వాట్ మ్యాటర్స్ అనేది నువ్వు ఆ ప్రాబ్లమ్ని ఎట్లా చూస్తున్నావు, ఎట్లా తీసుకుంటున్నావు, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు నాకు బ్యాక్ ఇంజురీ అయిందని చెప్పి. ఓకే, నాకు లోవర్ బ్యాక్ది L4 L5 డిస్క్ ఇంజురీ అయిందనమాట. ఓకే, డిస్క్ అనేది ఆ వర్టిబ్రాస్ నుంచి డిస్క్ బయటకు వచ్చింది కొంచెం. ఓకే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి పోయినప్పుడు డాక్టర్ ఏమన్నాడు, సర్జరీ చేయాలి, ఇక నువ్వు వజన్లు ఎత్తుడు చేసుడు దీనికి పనికిరావు, ఇక నువ్వు సర్జరీ చేసేయాలని చెప్పన్నాడు. కూర్చోబడ్డది లిటరల్లీ, నీ అమ్మ ఏంద్రా నాయన ఇదని చెప్పి. కాకపోతే నేను అంతతో నాగలేదు. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏమనంటే అరే ఏంద్రా ఇటు గీతానికి సర్జరీ అంటుండు,
ఇప్పుడు నార్మల్గా బయట కంట్రీస్లో జనాలు ఈ అమ్మ మొత్తం ఇరగొట్టుకొని నడుములు ఇరగొట్టుకొని అయినా కూడా మళ్ళీ వచ్చి లిఫ్ట్ చేయడం అమ్మని చేస్తారు కదా, ఎట్లా అయితే అని చెప్పి నేను దాని గురించి రీసెర్చ్ చేసిన, అంటే కొంచెం సర్చ్ చేసిన. ఇట్లాంటి ఇగో ఇప్పుడు నాకున్న ఈ డిస్క్ ఇష్యూ ఏదైతే ఉందో అది ఇంకెవరికి లేదా, ఏ అథ్లెట్స్కి రాలేదా, ఒకవేళ వస్తే ఆ అథ్లెట్స్ ఎట్లా రికవర్ అయినారు, ఏం చేసినారు అనే దానిపైన సర్చ్ చేసిన. సో అట్లా సర్చ్ చేయడం వల్ల నాకు అట్లా సర్చ్ చేస్తే నాకు ఒకటి తెలిసింది ఏంద్రా అంటే, దేర్ ఈజ్ ఎ ట్రీట్మెంట్ కాల్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఒకటి ఉంది. సో అంటే మన హైదరాబాద్లో ఎవరున్నారు అని చెప్పి చూసి ఆయన దగ్గరికి పోయి ఆ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళు ఏంద్రా అంటే ఆ బయటికి వచ్చిన బల్జ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బ్యాక్ టు ద స్పేస్ తీసుకుపోతారు అనమాట. ఎట్లుందో అట్లా అలైన్మెంట్ అనేది చేస్తారు. సో అది చేయించిన తర్వాత కూడా నాకు తగ్గలేదు, పెయిన్ ఉంది అట్లనే. తర్వాత మళ్ళీ దానికి దెబ్బగట్టుకు రిహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ చేసి దానికి తగ్గ న్యూట్రిషన్ ఇచ్చి అంతా చేసి క్యూర్ చేసుకున్నా, నానా సంఘాలు వాడి క్యూర్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ లిఫ్ట్ చేయగలుగుతున్నా, మళ్ళీ ఇప్పుడు పెయిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నా. ఒకప్పుడు పైకాన కూర్చున్నా కూడా గుద్దలకెళ్ళి నొప్పి అంటే నొప్పి ఉండేది నాకు ఆ ఇంజురీ వల్ల. ఇప్పుడు ఐమ్ సూపర్ కూల్, సూపర్ ఫ్రీ అండ్ లిఫ్టింగ్ అగైన్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ సీ ద ఇష్యూ అండ్ హౌ యూ టేక్ ద ఇష్యూ, హౌ యూ హ్యాండిల్ ద ఇష్యూ. ఎవరికి భయపడక్కర్లేదు, ఎవరికి భయపడే పని లేదు. నేను వస్తున్నాను, ముందుంటాను. గుడ్ ఈవినింగ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇట్స్ టైమ్ టు గో టు ద జిమ్. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. నేను ప్రీ వర్కౌట్లో ఒక ప్రోటీన్ బార్ తింటున్నా. రెడీ అయిపోయి జిమ్కి పోదాం. ఇవాళ ఐసోలేషన్ వర్క్ ఉంది, వీక్ పాయింట్స్ని ట్రైన్ చేసే డే ఉంది ఇవాళ. సో పోయి వీక్ పాయింట్స్ని ట్రైన్ చేద్దాం. సో గాయస్ అయిపోయింది వర్కౌట్. ఎప్పటిలాగానే మజా వచ్చింది అలా వర్కౌట్. ఐసోలేషన్ మూమెంట్లో మజా వస్తుంది, ఎందుకంటే పంప్ వేస్తాం కదా బాగా, అంటే ఎక్కువ హెవీ వెయిట్ వేసుకోకుండా మీడియం వెయిట్ వేసుకొని బాగా పంప్ వేస్తాం అనమాట. సో మజిల్ మొత్తం ఇట్లా ఫుల్గా పంప్ వస్తుంది, మంచిగా మజా వస్తుంది. స్ట్రెంత్ ట్రైనింగ్ అప్పుడేమో గుద్దుల నరాలు విక్తాయి, కాకపోతే దాని మజా అలా ఉంటుంది, దీని మజా అలా ఉంటుంది, దాని మజా అలా ఉంటుంది. ఈ ఐసోలేషన్ మూమెంట్లు బాగా ఎక్కువ వేసి పంప్ వేసినప్పుడు మొత్తం షో దగ్గర ఉంటుంది, మిర్రర్లో చూసుకుంటే ముడిచిపోవడే ఉంటుంది అట్లా అనమాట. సో ఇప్పుడు పోస్ట్ వర్కౌట్ వే ప్రోటీన్ తాగేసి ఇంటికి పోదాం. ఇంటికి పోయి చాయ్కి పోయి అట్లా ఇట్లా మన ఫన్ చేస్తే మీకు చూపిస్తా, లేకపోతే కథం పట్టించేస్తా. బాక్సింగ్ చేయక చాలా అవుతుంది, బాక్సింగ్ చేయాలని ఉంటుంది, కాకపోతే ఈ వర్కౌట్ చేసే వరకే బాడీ మొత్తం పంప్ అయిపోయి ఫటిగా అవుతుంది, మళ్ళీ బాక్సింగ్ వరకు వెళ్ళలేకపోతున్నాం. సో అందుకే మార్నింగ్ పెట్టుకోవాలి. ఇక బాక్సింగ్ సెషన్ మార్నింగ్ పంచింగ్ బ్యాగ్, ఇంట్లో పంచింగ్ బ్యాగ్ అది తీసుకొని మార్నింగ్ పెట్టుకోవాల్సి వచ్చాను. చాలా అవుతుంది, పంచెస్ ప్రాక్టీస్ చేయాలి. మిగిలిన మటన్ వేసుకొని మింగి తిన్నాం, ఇప్పుడే అయింది. ఇప్పుడు మనం పోయి ఒక ఛాయ్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఈ మొండగానికి పబ్జి షోకి ఎక్కువ అయిపోయింది. పబ్జి ఆడుకుంటూ కూర్చుని అడగాలి దీంతో. ఏం ఆడతారా బై పబ్జి, నాకు అర్థం కాదు. ఏదైనా పనికొచ్చే పని చేయాలి. సరే టైంపాస్ అవుతుంది పబ్జితో, కానీ మరీ పిచ్చోళ్ళ లెక్క వేస్తారు బై పబ్జి ఆడేటోళ్ళు, మరీ పిచ్చోళ్ళ లెక్క వేస్తారు. ఆ పబ్జి ఆడి పైసలనే సంపాదించారు. నువ్వు అంత ప్రో గేమర్ అన్నప్పుడు స్ట్రీమింగ్ అనేది పైసలు సంపాదించారు. ఇప్పుడు ఎంతమంది సంపాదిస్తలేరు, లక్షలు కోట్లు సంపాదిస్తారు. ఒక్కోడు గంచు గేమ్ ఆడి అటనే సంపాదించాలి. ఉత్త ఖాళీ పీలు ఎందుకు, ఏదైనా పనికొచ్చే పని మీద పెట్టాలి ఆ టైం అంతా కదా. అవ్వచ్చులే విడిపోయింది. ఇప్పుడు పనికొచ్చే పని మీద పెట్టడం పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా ఇప్పుడు లోడగాడు. పోనీ ఆడుకొని పబ్జి ఏం చేస్తాం. चूतिया साला अब वो थोड़ी के क्या देख रहा आइंद्रा बोसोडी के ఏంటిది